ఇప్పుడు ఈరోజు మరణానికి ఏమని పేరు వచ్చిందంటే గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మంచి మంచి శుభవార్త, శుభ శుక్రవారం. ముందు అది మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఘనంగా మనం ప్రార్థించడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం దేవుడిది ఏమీ లేదు. అతని మరణమే గొప్పది. ఈరోజు మన సంవత్సరం అంతా కూడా మనం ఎన్నో పాపాలు మాటల ద్వారా, చేతల ద్వారా అనేక రకములుగా మనం చేసే ఉంటాం. కానీ ప్రతి సంవత్సరంలో కూడా ఈ గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే జరుపుకునేటప్పుడు మనందరం కూడా ఒక ప్రాశ్చాత్తాపం పడాలి. ఏంటంటే ఈ సంవత్సరం మనం ఏమైనా తప్పులు చేసుంటే, ఈ సంవత్సరం ఏమైనా మనం పాపం చేసుంటే, ఈ సంవత్సరం మనం ఏదైనా అబద్ధాలు ఆడుంటే, ఎవరినైనా మోసగించుంటే ఈరోజు ఈ దినం సదవకాశం. హల్లెలూయా. మరికొద్ది క్షణం వరకే మన మొర దేవుడు వినగలడు. కనుక ఇప్పుడు ఆ దేవుడికి మనం మొరపెట్టి మన పాపాలు విడిచిపెట్టినట్లయితే తను ఇప్పుడు మన కొరకు రక్తంలో చిందిస్తున్నారు. ఈ మంచి ఎండలో అతను మన కొరకు ఆ రక్తము చుక్కను కారుస్తున్నారు. కాబట్టి మన పాపాలు పోవడానికి ఇది ఒక పరీక్ష, అంటే ఇది ఒక అవకాశం, ఇది ఒక ఆఫర్ అనుకోవాలి. మనలో ఏమైనా తెలియకో తెలుసో చేసే తప్పులుగానే ఉన్నట్లయితే మరలా ఈ దినం అయిపోతే మళ్ళీ సంవత్సరం అంతా వరకు కూడా ఈ దరిద్రం మనల్ని వదలదు. మనకు తెలియదేమో, లేకపోతే మన పక్క వారికి తెలియదేమో, లేకపోతే మనం ఎవరికి చెప్పలేదేమో అని రకరకాలుగా అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు సమస్తం ఎరిగినవాడు, నిన్ను నన్ను సృష్టించినవాడు. ఆయన దగ్గర మనం దాస్తే మహాపాపులం అవుతాం. మన జీవితాలు మారాలంటే దేవుడి దగ్గర క్షమాపణ కలిగి ఉండాలి. ఆ క్షమాపణ కలగడానికి మన దగ్గర ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో మన జీవితంలో ఏమైనా తెలుసో తెలియకో చేస్తుంటే దేవుడికి మొదలుపెట్టండి. ఆ దేవుడు రక్తంలో కడగవేయబడతాయి. మళ్ళీ సంవత్సరం అంతా కూడా మనం తప్పు చేయకూడదు. ఒకవేళ చేసినా మరలా దేవుడిని అడగడానికి ఒక అవకాశం అంటూ ఉంటుంది. కనుక ఇది చివరి గంటలు కనుక మన జీవితంలో ఏమైనా తెలుసో తెలియకో చేసిన తప్పులు ఉన్నట్లయితే దేవుడికి మొరపెట్టండి. దేవుడు మనల్ని విడిపిస్తాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మన సాక్ష్యాలు, మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు శుభ శుక్రవారం. ఈరోజు యేసయ్య మన కొరకు, మన పాపాల కొరకు అతని శిలువలో ఎంతో త్యాగం చేసి తన జీవితాన్ని, యావత్తుని కూడా ఆ దేవాది దేవుడికి అర్పించాడు. ఆ అర్పించడం బట్టే ఈరోజు మనం ఈ భూమి మీద ఎన్నో సంతోషాలు అనుభవిస్తున్నాం. ఈ భూమి మీద ఎన్నో రుచులు చూస్తున్నాం, ఎన్నో అందాలు చూస్తున్నాం. ఆ దేవాది దేవుడు ఆ శిలువలో మరణించబట్టే. లేదంటే మనం ఏపాటి వారిని, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నిన్ను నన్ను హ్యాపీగా ఉంచాలని, మన సరదాలు ముచ్చట్లు కోరికలు తీర్చుకోవాలని, దేవుడి చిత్తానుసరంగా నడవాలని ఆ దేవుడు ఈరోజు మన కొరకు త్యాగం చేశాడు. ఆ త్యాగం చేయకపోతే ఆ దేవాది దేవుడు పెట్టే కష్టాలు మనం భరించలేమని, ఆ దేవాది దేవుడు పెట్టిన ఆ యొక్క ఆ శిక్షలు మనం అనుభవించలేమని ఆ దేవాది దేవుడు తన బిడ్డని అర్పించుకున్నాడు. అర్పించుకొని మన కొరకు శిలువలో ఆ రక్తాన్ని కార్చి ఆ వెన్నుపోటు, ఆ కొరడా దెబ్బలు, ఆ మేకులు అవన్నీ కొట్టించుకొని ఆ మన కొరకు అతను జీవితాన్ని త్యాగం చేశాడు. అతనికి వయసు లేదా, అతనికి ఇష్టం ఉండదా, అతనికి కూడా ఈ భూమి మీద ఇలాగ అనుభవించాలని ఉండదా? మనం ఏదైనా చేస్తేనే అనుభవిస్తామేమో. ఆ దేవాది దేవుడు నోటితో పలికిన వాక్యే ఏదైనా సరే సృష్టించబడేంత వాక్కు. అన్ని శక్తులు ఉన్నాయి. అతను కొట్టేటప్పుడు శపించగలడు, లేకపోతే అక్కడ ఆ మనుషులందరినీ కూడా నయం చేయగలడు. అనేకమైన శక్తులను దేవుడు కూడా ఎందుకు ఆ రోజు శిలువలో త్యాగాలు చేశాడంటే ఇవన్నీ మీ కోసం, నా కోసం, మనందరి కోసం. హల్లెలూయా. మనందరం ఈరోజు మీరు సన్నిధికి చాలా లేటుగా వచ్చారు, సంతోషం. అదే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే లోపలికి తినేస్తాం కానీ బయటను మాత్రం ఏడుస్తారు. దరిద్రమైన బతుకది. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ముందుగా ఉంటాం, మన కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే ముందుగా పారిపోతాం. కానీ ఆ దేవాది దేవుడు సంవత్సరానికి ఒకసారి అతను ఈరోజు మరణం
అయినా సరే మనం దేవుడికంటూ ముందుగా రాలేదు, దేవుడి కోసం ముందుగా మనం వెతికిలాడలేదు. ఈ దరిద్రం మనలో ఉన్నంత వరకు మన జీవితాలు మారవు. మన జీవితాలు మారాలంటే దేవుడి చావుకైనా దేవుడి పుట్టినరోజుకైనా మనం ముందుగా ఉంటే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడని నేను ఆశీర్వదిస్తున్నాను. కనుక మనందరం కూడా దేవుడికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడంలో మనమైతే లాసు కాము. ఈరోజు ఎన్నో పనులు ఇంకా చాలామంది రావాలి, వాళ్ళు ఉద్యోగాలు అంటారు, పనులు అంటారు. ఆ ఇంట్లో ఆ పిల్లలో లేదా భర్తో తల్లో తండ్రో చనిపోతే ఈరోజు ఆ పనులకు వెళ్తారా? అంతకంటే గొప్ప దేవుడు కదా. మరి మన చిన్న కష్టం వస్తే, చిన్న బండి మీద పడిపోతే, లేకపోతే మన ఇంట్లో డబ్బులు లేకపోతే, మన ఆర్థిక పరిస్థితి పోకపోతే దేవుడికి మొక్కేస్తాం. ఎలా మన అవసరాలు తీరుతాయి? ఈరోజు నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. మనకు ఆస్తులు లేకపోవచ్చు, మంచి ఆరోగ్యంతో ఉన్నాం, ఎంతో ధనం ఉంది, అనేకమైన జబ్బులతో ఉన్నారు, ఏమి తినలేక ఏడుస్తున్నారు. ఈరోజు మనం ఏదైనా తినగలం, ఏమైనా చేయగలం, చావుకైనా సిద్ధమే. ఇంత త్యాగం చేసిన వారు దేవుడికి ఎందుకు మనం వెనక్కి చేస్తున్నాం? అది మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడు చిన్న ఆషామాష దేవుడు అయితే కాదు. సృష్టికర్త, మీ అందరూ ఎరిగిన వారే. తెలియకుండా తప్పు చేసినా పర్లేదు, కానీ తెలిసి తప్పు చేస్తే మహాప్రమాదం. తెలిసి చేయకూడదు. తెలియకుండా చేసినా క్షమాపణ ఉందేమో, తెలిసి చేస్తే క్షమాపణ లేదు. కాబట్టి మన జీవితాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే, లేకపోతే మన బాడీ మన శరీరం సహకరించిపోతే, మన ఆలోచనలు ఒక తడిబిడి అవుతే, మనం ఇది అన్నిటికి మందు ఎక్కడుందంటే మన ప్రార్థనలో ఉంది. దేవుడికి ప్రార్థన చేయండి. నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే నేను చేయలేకపోతున్నాను. మనం ఒక పెళ్ళికి పారిపోతాం, పండగలు ఏదో పారిపోతాం. కాబట్టి దేవుడికి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకు ఈ మాట నేను ఈరోజు అనగలుగుతున్నానంటే, ఈరోజు దేవుడిది మన ఇంట్లో, మన ఇంటి పెద్ద, మన కుటుంబ కాపరి ఈరోజు కష్టంలో ఉన్నాడు. మన కుటుంబ కాపరి ఈరోజు మరణానికి అతి సమీప దగ్గరలో ఉన్నాడు. మన గుండె రగిలిపోవాలి. తండ్రిని తలుచుకుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరగాలి. అంతకంటే మనకేముంది? దేవుడి కోసం భర్తలు వదిలేస్తారు, పిల్లలు వదిలేస్తారు, కుటుంబాలను వదిలేస్తాం, ఇవన్నీ వదిలేస్తాం కదా. దేవుడి కోసం అంత త్యాగం ఎందుకు మనం చేయలేకపోతున్నాం? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎంతమంది ఉన్నాం కాదు, ఎందరు ఉన్నారని కాదు, ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటానన్నాడు. మనందరమే ప్రార్థన చేయనేటప్పుడు 10 మంది ఉన్నారు కదా, 20 మంది ఉన్నారు కదా అని రకరకాలుగా చేస్తాం. కానీ ఆ ప్రార్థన దేవుడు వినడు. ఒంటరిగా కూడా వింటాడు. దేవుడికి శ్రేష్టమైన ప్రార్థననే దేవుడు చేర్చుకుంటాడు తన పాదాలకి. కాబట్టి ప్రార్థన అనేది చాలా విలువైనది. మన శరీరానికి అన్నం ఎటువంటిదో, మన శరీరానికి ఫ్రూట్స్ ఎటువంటివో, ఎనర్జీకి ఎలాగ మనం తింటామో, ప్రార్థన కూడా అటువంటి ఎనర్జీ మన జీవితానికి. ఆ దేవుని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయొద్దు. దేవుడి విషయంలో ఎప్పుడూ కూడా ముందుగా ఉండండి. అట్లీస్ట్ ఇలాంటి రోజైనా సరే ముందుగా ఉండండి. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మనల్ని ఈ స్థాయికి ఉంచి ఈరోజు మనల్ని నిల్చోబెట్టాడు. లాస్ట్ ఇయర్ చాలామంది మన సంఘంలో వాళ్ళు మరణించారు. ఈరోజు అంతకంటే ధన్యత మనకి ఇచ్చాడు. అంటే మనం గొప్పవారమా కాదా? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. చిన్న జ్వరం వస్తే ప్రార్థన చేస్తే మనకు నయమైపోతుంది. ఏదైనా కష్టం వస్తే ప్రార్థన చేస్తే నయమైపోతుంది. అంతకంటే మనకి సర్వశక్తిమంతుడు మనకి ఎవరున్నారు మనల్ని విడిపించేవాడు. కాబట్టి ప్రవీణ్ చెప్పాడు ఫస్ట్ మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. దేవుడు ఎన్ని కష్టంలో పెట్టినా, దేవుణ్ణి ఎంత కష్టపెట్టినా, దేవుణ్ణి ఎంత కొట్టినా, దేవుడి మీద సిలువేసి ఎంత రాళ్లతో కర్రలతో తాళ్ళతో వీడిచినా దేవుడు వాళ్ళందరినీ కూడా క్షమించాడు. ఎందుకంటే దేవుడి అంబడినే ఉండి, దేవుడి అంబడే నడుస్తూ, దేవుడి అంబడే ఉండి, దేవుడికి అనుచరులుగా, దేవుడికి
స్నేహితులుగా, దేవుడు బిడ్డలుగా పక్కనే ఉంటూ దేవుడినే మోసం చేసిన వాటిగా ఇందులో మనం చూసిన వారు చాలా మంది ఉన్నారు. తర్వాత దేవుడు మరణించిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఈరోజు సువార్త ఇంత ప్రకటించడానికి కారణం కూడా దేవుడిని దూషించిన వారే. దేవుడి శక్తులు విని దేవుడిని నమ్మి దేవుడిని మళ్ళీ ముందుకి ఈ రోజు ఇంత సువార్త రాయడానికి కారణం కూడా బైబిల్లో ఉన్న వాళ్ళలో ప్రవర్తనలో ఈరోజు దేవుడు మహిమ తెలుసుకొని ఈరోజు అప్పుడు ఎంతో బాధపడ్డారు. అటువంటి దేవుడికి మనం సిలువ సంవత్సరానికి ఒకసారి వేస్తే చాలు. మనం చేసిన పాపాలతో దినదినము మనం దేవుడికి సిలువ వేయొద్దు. దినదినం మన అబద్ధాలతో, మన ఆలోచనలతో, మన చేసే ఈ పనులతో దేవుడికి శిక్ష వేయొద్దు. దేవుడికి మనం తప్పు చేసిన ప్రతిసారి కూడా దేవుడికి మనం సిలువ వేయబడతాం. మనకు తెలియదు. ఆ సిలువలో అతను రక్తం చిందించి ఆ బాధను అతను మోస్తేనే మనం ఇక్కడ ఆ కష్టం నుంచి బయటకు వస్తాం. అది గ్రహించాలి. మనం తప్పు చేసేస్తాం, ప్రార్థన చేసేస్తాం, మన నయం అయిపోయింది అనుకుంటాం. అక్కడ ఆ తప్పుకి అతను క్షమాపణ అక్కడ దెబ్బలు తింటున్నాడు కనుక మనం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాం. దయచేసి దేవుడికి ఈ సిలువ తప్ప మనం మరో సిలువ వేయకుండా మన ప్రార్థనాపూర్వకంగా మంచిగా దేవుడిని గణపరిచి ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే దేవుడు అతని మీదకి వచ్చేటప్పుడు, అంత కష్టం వచ్చేటప్పుడు దేవుడు కూడా అక్కడ వారిని అందరినీ క్షమించాడు. మీరేం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి లేనిపోయిన కష్టాలు తేవద్దు, నేను అనుభవించగలను, నా మీద వాళ్ళు కలబడ్డారు కదా, నా మీద వాళ్ళు తిట్టారు కదా అని చెప్పి నువ్వు నీ ఉగ్రత వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు మష అయిపోతారు. దేవా వాళ్ళు క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అలాగే నాకు ఇచ్చినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందేవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారికి సిలువ వేసేటప్పుడు 3 సిలువలు 3 చోట్ల పక్క పక్కన వేసేటప్పుడు యేసు ప్రభు వారికి సిలువ వేసేటప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మేమైతే తప్పు చేస్తాం, కానీ మేమైతే దొంగతనాలు చేస్తాం, మేమైతే వ్యభిచారాలు చేస్తాం, మేమైతే లోకానికి విపరీతంగా తిరిగాం, మాకు సిలువ వేస్తే ఒక అర్థం ఉంది. కానీ ఆ సిలువ వేయడం అనేది అప్పుడు యూదు రాజ్యంలో అదొక సిద్ధాంతం, అది ఆచారం. మాకు సిలువ వేసిన ఒక అర్థం ఉంది. కానీ మంచివాడు, సత్యాన్ని బోధించే దేవుడు, అందరికీ నీతి చెప్పే దేవుడు, ఎంతో మందిని స్వస్థపరిచే దేవుడు ఇంత గొప్పవాడికి సిలువ వేస్తున్నారు అనేదాన్ని ఆ పక్కనున్న ఒక దొంగ జీర్ణించలేకపోయాడు. ఆ దొంగ అక్కడ ప్రశ్నించాడు, నాకు ఎన్ని శిక్షలు వేసినా నాకు అనుభవించడానికి నాకు అర్హత ఉంది, కానీ ఇతనికి ఎందుకు మీరు సిలువ వేస్తున్నారు? ఇతను ఏం పాపం చేశాడు? ఇతను ఏమైనా దోచుకున్నాడా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవాడా, లేకపోతే ఎవరైనా ఆస్తులు పరుచుకున్నాడా, లేకపోతే ఇతను ఏమైనా చేసిన తప్పు ఏమైనా ఉందా? ఎందుకు ఇతను సిలువ వేస్తున్నారు? అంత మంచి వ్యక్తి, మంచి నడవడికలో మంచి మార్గంలో నడిపించే వ్యక్తి ఇతనికి ఎందుకు సిలువ వేస్తున్నారని ఆ పక్కన ఉన్న ఒక దొంగ ఉండే పలికే మాటలు ఇవి. హల్లెలూయా. అంటే ఒక దొంగకి మారు మనసు కలిగింది. అప్పుడు ఆ దేవుడు ఆ దొంగకి ఏమిచ్చాడంటే, ఆ సిలువలో ఆ దొంగ పలికిన మాటలు ఏంటో తెలుసా? లోకాసు సువార్త 23:43 ఒకసారి చూసినట్లయితే, లోకాసు సువార్త 23:43, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మన ఈ సంవత్సరాల తరబడి మన రక్షణ, ఈ సంవత్సరాల తరబడి మన యొక్క ఈ ప్రార్థన, సంవత్సరాల తరబడి మన యొక్క భక్తి, సంవత్సరాల తరబడి ఈ ప్రజల్లో మనం వేసుకునే వేషధారణ, రేపు పొద్దున మనం చనిపోయేటప్పుడు దేవుడికి మనం శ్రద్ధలుగా ఉండగలమా? మన నిజం ఒప్పుకోగలమా? మన నిజం మన పక్క వారికి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకు చెప్పుకోకపోయినా దేవాది దేవుడికి చెప్పుకోగలమా? చెప్పుకోవాలి. ఆ రోజు ఆ దొంగ పలికే మాటలు ఆ దేవుడి దృష్టిలో అతను
చేసిన ఎన్ని పాపములే కానీ నిశ్చయముగా ఆ దొంగ ఒప్పుకున్నాడు. మగుమాటం లేదు, రాజీ పడలేదు, నిశ్చయముగా ఒప్పుకున్నాడు. నేను చేశాను తప్పు, నేను దొంగతనం చేశాను, వ్యభిచారం చేశాను, దోచుకున్నాను, ఇళ్లల్లో పడ్డాను, ఇదంతా నాదే అని చెప్పి దోచుకున్నాను. నాకేసిన అరగతున్నాయి, పలుగున్నాయి, కానీ అతనికి ఎందుకు వేస్తాను ఒప్పుకుంటే దేవాది దేవుడు అక్కడ ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. దేవుడు ఏమండి అంటే నీవు నాతో కూడా పరదేశంలో అతను బారు మనిషి పొంది ఎంత టైం పట్టింది? క్షణాలు సంవత్సరాల తరబడి దేవుళ్ళలో ఉన్నాం. మన బతుకులేంటో మనకు తెలియదు, మన దేవుడి దగ్గరికి వెళ్తాం వెళ్ళమో తెలియదు. అందుకే దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టలుగా ఉండాలి. ఒకరి మీ కష్టాలు మీ బాధలు ఒకరితో చెప్పకండి, దేవాది దేవుడికి చెప్పండి. అయ్యా నా యొక్క ప్రమాదంలో ఉండి నన్ను బయటపరచు, లేకపోతే నేను తప్పు చేస్తున్నాను నన్ను బయటపరచు, లేదా నేను తప్పు చేస్తున్నాను నన్ను దాని నుంచి తొలగించు. దేవుడికి చెప్పండి. దేవుడు విడిపిస్తే ఈ క్షణమైన మరణం మనకి చాలా అదృష్టమే. మరణం చాలా అదృష్టం. దేవుణ్ణి ఎరిగి ఎంత త్వరగా చనిపోతామో అంత సంతోషం దేవుని యొక్క పొందగలం. దేవుని ఎరక్కంట 100 ఏళ్ళు బతికినా దరిద్రమే. మన జీవితంలో మార్పు ఉండదు, ఈ జబ్బులు తప్ప ఏముండదు. కాబట్టి దేవుని ఎరిగాక కొన్ని క్షణాలైనా మేలే. కాబట్టి మన దేవుడిని నమ్మే విషయంలో ఎక్కడ మన అశ్రద్ధ చేయకుండా మనం చేసే తప్పుల్లో మన జీవించే జీవితంలో దేవుడికి ఇష్టలుగా మనం జీవించాలని, అలాగే దేవుడు మనల్ని క్షమించి దేవుడి యొద్దకు మనల్ని తీసుకెళ్లాలని ఈ 2వ మాట సారాంశం. అలాగే 7 మాటల్లో కూడా మంచి సత్యాలు దేవుడు పలికాడు. అవి సామాన్యమైన మాటలు కాదు, అది ఎంతో అతని ఆలోచనతో ఎంతో శ్రద్ధతో పలికిన మాటలు అవి. క్షమాపణ, క్షమించే గుణం, ఎలా ఈ మాటల ద్వారా ఎలా ముందుకి మనం నడిపించబడాలనే అనేకమైన ఆలోచనలు ఆ మాటలపై ఆధారపడి ఉన్నాయి. కనుక దేవుని ఎప్పుడూ కూడా మనం అవమానపరచకుండా, దేవుని ఎప్పుడూ కూడా అతని చావే గుడ్ అంటే శుభం, అతని చావే శుభం, అంతకంటే శుభవార్త ఏమీ లేదు. చచ్చిపోయాడు రా అంటాం, అయ్యేది వెళ్ళకూడదురా అంటాం, ఎదురు పడకూడదు అంటాం. కానీ దీన్ని అతని చావును కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకంటే అతను చావకపోతే ఈరోజు మనం ఏమైందమో, అతను చావకపోతే ఈరోజు మన బతుకులేంటో, అతను చావకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటో. మనం చేసే కాళ్ళతో తప్పులు, మనం ఆడే నోటితో తప్పులు, మనం చేసే ఈ తలతో తప్పులు, మనం చేసే చేతులతో తప్పులు, మనం వీపుతో చేస్తే వీపుతో చేసేవి, ఈ యొక్క కడుపుతో చేస్తే కడుపు, దేవుడి శరీరం అంతా కూడా నలగబడిపడింది. దేవుడికి ఎక్కడైనా శరీరంలో కొట్టలేని చోట ఎక్కడైనా ఉందా? నలగలేని చోట ఎక్కడైనా ఉందా? ఈరోజు మన శరీరంలో చిన్న పినేసి గుంజుకుంటే మనం తట్టుకోలేమే, ఒకరు మాట అంటే తట్టుకోలేం. అంతవరకు మన సహనం సరిపో, దేవుడిని పక్కన పెట్టేస్తాం, క్షమాపణ అనే గుణం పక్కన పెట్టేస్తాం. ఒక మాట అంటే మన పౌరుషాలు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి మన లోకంలో ఎలాగున్నా సరే, అట్లీస్ట్ దేవుడి దగ్గరైనా సరే భయభక్తులతో మనం ఉండేవారిగా మనం జీవించాలి. ఈరోజు శుభ శుక్రవారం, దేవుడిని ఆరాధించండి. మన పరిస్థితులు మారుతాయి. కొన్ని ఒక గంటలో 2 గంటల్లో అతను ఇంకా మన కొరకు నలగవేయబడుతున్నారు. మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే దేవుడికి అర్పించండి, కడిగేస్తాడు. మన జీవితం మారిపోద్ది, మన జీవితం మారిపోద్ది. కాబట్టి దేవుళ్ళో ఉండేటప్పుడు దేవుడు మహిమకరంగా ఉండాలని, అలాగే 2వ మాట దేవుడు దీవించాలని, అలాగే 3వ మాట కూడా మంచి వర్తమానం మనకు అందేలాగా దేవుడు మాటలతో చెప్పాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన.
మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మా జీవితంలో ఇదిగో నాయన గొప్ప కార్యములు చేసి ఇదిగో నేను మమ్మల్ని ఆదరించి దీవించి లేవనెత్తి నాయన ఇదిగో ప్రభువా ఈ దినం ఇదిగో నేను శుభ శుక్రవారముగా మీరు మా కొరకు మరణించి ఇదిగో నాయన ప్రభువా రక్తాన్ని చిందించి మీరు చేసిన అనేకమైన శరీరంలో ఇదిగో నేను అనేకమైన భావాలతో చేసిన తప్పులను మీ శరీరంపై వేసుకొని నాయన మా కొరకు మీరు చిందిస్తున్నందుకు ప్రభువా మీకే వేలాది వందనాలు నాయన. నాయన అట్టి విధంగా మేము చేయకుండా నిన్ను శ్రమ పట్టకుండా ఇదిగో నాయన నువ్వు నడిపిన మార్గం, నువ్వు నడిపిన బోధ, నీ చిత్తానుసరంగా నడిచే భాగ్యం మాకు దయచేయండి. మా ఆలోచనలు తొట్టిల్లినా నీ వాక్యాన్ని ఇదిగో నేను మా హృదయంలో ఉంచుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మీరే మమ్మల్ని నడిపించండి. మా అక్కరలు మా అవసరాలు సమస్తం తీర్చిన దేవా, ఇదిగో నాయన నిత్యం మమ్మల్ని ఇదిగో నాయన ప్రభువు వేలుచున్న దేవా, ఇదిగో నాయన మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడలేనా మేము చేసిన ప్రతి పనిలో కూడా ప్రభువు మీరే ముందుగా ఉండి నడిపిస్తున్నారు. మేము ఎక్కడిగా ఫెయిల్ అవ్వకుండా విషయంతో ఇదిగో నాయన నీ ముందు ఇదిగో నాయన మాట్లాడే భాగ్యం మాకు దయచేస్తాం. అవును నాయన, మేము మరలా ఇదిగో నాయన ఆ పాపంలో పడిపోకుండా ఆ పాప లోకంలో పడిపోకుండా నీ చిత్తానికి ఇదిగో నాయన అంటు కట్టుకొని నీ చిత్తానికి ఇదిగో నాయన ప్రభు ముడిపడి నడిచేవారిలా మమ్మల్ని వాడుకోండి. నువ్వు ఇచ్చిన భార్యను బట్టి, నువ్వు ఇచ్చిన ఇదిగో నాయన బిడ్డల బట్టి కూడా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వాళ్ళ చదువుల్లో మీరే తోడుగా నేడుగా ఉండి వాళ్ళు నడిపించి మంచి ఆలోచన, మంచి జ్ఞానం మీరు దయచేయండి. మంచి ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు కానీ నీ చిత్తానుసరంగా నీ వాక్యానికి లోబడి నీ వాక్యానికి చిత్తానుసరంగా నడిచే భాగ్యం దయచేయమని అలాగే ఇక్కడ చేరుకున్నటువంటి ఈ సిస్టర్ బ్రదర్స్ అందరినీ కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వాళ్ళు ఏం చేసి ఉన్నారో వాళ్ళకి తెలియదు కానీ సమస్తం ఎరిగిన వాడు, సమస్తం చూసిన వాడు ఇదిగోనైనా వాళ్ళు ఇదిగో నాన్న ఏ పాపం లేకుండా ప్రభు కడిగేమని అడుగుతున్నాం ప్రభు, నీకు వందనాలు. నీ రక్తంలో ఇదిగోనైనా ప్రభు శుద్ధిపరచమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగోనైనా నూతనంగా ఏదైతే ఆలోచిస్తున్నారో ఇదిగోనైనా నూతనంగా వాళ్ళ ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో నీకు మహిమగర్వంగా ఉంటే నడిపించండి నాయన. ఇదిగో నేను మాకు జ్ఞానం తక్కువ, ఇదిగో నేను మాకు ఆలోచనలు తక్కువ, ఇదిగో నేను మేము ఏమి చేస్తున్నామో దాన్ని తగిన జ్ఞానం ఆలోచన మీరు దయచేయమని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే సేవ చేస్తున్న మామగారు అత్తగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్.